హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎల్ఎన్ క్రియేటర్స్. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా, ఈవినింగ్ స్నాక్స్‌కైనా చాలా క్విక్ అంటే 5 నిమిషాల్లో రెడీ అయిపోయి ఎగ్ పడ్డు రెసిపీనైతే ఈ వీడియోలో చూడబోతున్నామండి. రండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. నేనైతే ఇక్కడ ఒక 5 ఎగ్స్ తీసుకున్నానండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఎగ్స్ మొత్తం పగలగొట్టి వేసుకోండి. ఆ తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు, అలాగే చిల్లీ పౌడరు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక స్పూన్ కానీ లేదా ఇలా విస్కర్‌ని కానీ తీసుకొని ఎగ్గు అలాగే ఉప్పు, కారం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే నేను తురుముకున్న ఆనియన్ తీసుకున్నానండి. ఎందుకంటే మనకు పడ్డూస్ అనేవి జ్యూసీగా వస్తాయి ఆనియన్‌ని తురుముకుంటే. ఆ తర్వాత కొత్తిమీర, ఆనియన్ తురుము వేసుకొని ఇలా నీట్‌గా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనము ఎగ్ లిక్విడ్‌ని ఎంత బాగా కలుపుకుంటే అంత ఫ్లఫీగా మనకు ఎగ్ పడ్డూస్ అనేవి కుదురుతాయండి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక పడ్డు ప్యాన్ పెట్టుకోండి. ఆయిల్ వేసుకొని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత మనము మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ లిక్విడ్ మొత్తాన్ని కొంచెం కొంచెంగా ఈ విధంగా వేసుకోండి. ఆ తర్వాత దీనిపైన కూడా ఆయిల్‌ని కొద్దిగా స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా. ఆ తర్వాత మనము ఒక 2-3 నిమిషాల వరకు క్లోజ్ చేసి పెట్టుకున్నామంటే చూడండి ఎగ్ పడ్డూసు ఒక సైడ్ అయితే బాగా ఫ్రై అయిపోయాయండి. ఇంకొక సైడు ఇలా మనము ఉల్టా చేసుకోవాలి. ఇలా తిరిగేసుకున్న తర్వాత మనము ఇంకొక సైడ్ కూడా బాగా రెడ్డిష్‌గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకొని ఒక ప్లేట్‌లోకి తీసేసుకుంటే మనకు ఎగ్ పడ్డూస్ అనేవి నీట్‌గా రెడీ అయిపోతాయండి. టేస్టీ ఎగ్ పడ్డూస్. చూడండి 2 సైడ్స్ మనకు ఎంత బాగా కలర్ చేంజ్ అయిపోయిందో. ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసి వేసేసుకోండి. మొత్తం పడ్డూసు ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకోండి. ఇంతేనండి. టేస్టీ అయిన స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ కావచ్చు, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా కావచ్చు. చాలా క్విక్ అండ్ ఈజీగా ఎగ్ పడ్డూస్ అయితే ప్రిపేర్ అయిపోయాయి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. ఇలాంటి క్విక్ అండ్ ఈజీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.